ఏదైనా సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆఫర్లు ఉంటే అవసరం ఉన్నా లేకపోయినా కొనేస్తాం కదండి. అలాంటి మొగుళ్లకు ఇలాంటి పెళ్ళాలుంటే ఫుల్గా కంట్రోల్ అయిపోతారండి. ఏంది మొగుళ్ళే అవసరం లేకపోయినా కొంటారా? పెళ్ళాలు అసలు అటువైపే చూడరన్నట్టు మాట్లాడుతున్నావు ఏంది? ఆఫర్లుంటే ముందు ఎగబడేది మీరేనమ్మాయి. చాలా చెప్పొచ్చు. అసలు నీలాంటోడికి సేమ్ అలాంటి పెళ్ళం రావాలి, అప్పుడు నీకు తెక్క కుదిరిద్ది. అది సరే గాని ఇంతకీ ఆవిడ అంతలా భయపెట్టేసిందా? అసలు ఏం జరిగిందో చెప్పొచ్చు కదా, ఊరిస్తావెందుకు? అది చెప్పేది కాదులే, డైరెక్ట్ గా చూసేస్తేనే బాగుంటది. డీమార్ట్ అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకు ఇష్టం. అక్కడ అన్ని రకాల వస్తువులు అందుబాటు ధరల్లో ఉండడమే దీనికి కారణం. దాంతో చాలా మంది అవసరం ఉన్నా లేకపోయినా అక్కడ వస్తువులను కొనేస్తుంటారు. అయితే ఇలాంటి అలవాటున్న తన భర్తను అదుపు చేయడానికి ఒక మహిళ పంపిన మెసేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో ఇన్స్టాగ్రామ్ లో ట్రావెల్ విత్ రాఘవ అకౌంట్ హ్యాండిల్లో షేర్ అయింది. స్ట్రిక్ట్ వైఫ్ అనే క్యాప్షన్ తో షేర్ చేశారు. రాఘవ డీమార్ట్ లో కిరాణా సామాన్లు కొనేందుకు వెళ్లగా అతని భార్య తేజశ్రీ అతడికి సరుకుల లిస్ట్ ఇచ్చింది. అయితే ఆ లిస్ట్ వెనుక ఒక ప్రత్యేకమైన సందేశాన్ని రాసింది. నువ్వు లిస్టులో లేని వేరే ఏ వస్తువైనా తీసుకొస్తే నిన్న ఇంట్లోకి రానివ్వను అని అందులో రాసి ఉంది. ఈ విషయం గురించి రాఘవ తన ఫ్రెండ్ తో, తేజు రాసిన లిస్టు ఇదే. నేను డీమార్ట్కి వచ్చిన ప్రతిసారి కొన్నిసార్లు నాకు ఇష్టం లేనివి అవసరమైనవి కూడా కొంటాను, అందుకే ఆమె ఈ విధంగా రాసి పంపింది అని నవ్వుతూ చెప్పాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. నిజానికి డీమార్ట్లో తక్కువ ధరలు, ఆకర్షణీయమైన స్పెషల్ డిస్కౌంట్లు ఉండటంతో కస్టమర్లు అవసరం లేని వస్తువులు కూడా కొనేస్తుంటారు. ఇంటికి తెచ్చాక ఆ వస్తువులను ఏం చేయాలో తెలియక తలపట్టుకుంటారు. ఈ అలవాటును అదుపు చేయడానికే ఆమె తన భర్తకు ఈ స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చిందని నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 2 లక్షలకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది.